అని ఇది కూడా లేదురా బాబు నువ్వు ఇక్కడే ఉండు చాలు అని అలా అక్కడ పెడతారు. వాళ్ళకి తెలుసు ఎక్కడికి తీసుకెళ్ళాలి, జనాలు తీసుకెళ్ళింది మన చేతిలో ఏముండదు, నథింగ్. సో ఇది అంటే తనకి ఇష్టమైతే చాలా 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 ఇష్టమైతే దగ్గరికి అసలు వదలడు. అలా సేమ్ అదే అందరూ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోస్ అందరూ కూడా దే ఆర్ లైక్ దట్. ఓకే, తారక్ గారి టాక్ పేరు వచ్చింది కాబట్టి మీరందరూ ఒక బ్యాచ్ అంటే కదా సార్. ఒకనొక పాయింట్ లో షూటింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒక దగ్గరికి వెళ్ళిపోయి బిర్యానీలు తినేసి ఫుల్ గా ఎంజాయ్ చేసే రోజులు కూడా ఉన్నాయంట. సో ఆ కథలేంటో, ఆ స్టోరీ ఏంటో ఒకసారి చెప్పండి. చాలా చాలా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి రోడ్డు మీద బండ్లు ఉంటాయి, ఆ బండ్లో ఇడ్లీలు పూరి ఎర్లీ మార్నింగ్. అబ్బాబ్బాబ్బా, మామూలుగా కాదు అసలు. సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అసలు ఎవరెవరు మీ బ్యాచ్ లో ఎవరెవరు ఉండేవారు? ఎవరెవరు అంటే రాజీవ్, కారమంచి రఘు, శ్రీనివాస్ రెడ్డి, రాఘవ, పెద్దిరామారావు, హర్షవర్ధన్, అప్పుడప్పుడు హర్షవర్ధన్ హైలైట్ అసలు. బ్యాచ్ ఉండేది. సో ఎవ్రీడే, ఆల్మోస్ట్ ఎవ్రీడే తారక్ ఫోన్ వచ్చిందంటే 10 నిమిషాలు వాళ్ళ ఇంట్లో ఉండాలి. ఎక్కడున్నా మనం ఏం చేసినా సంబంధం లేదు, 10 నిమిషాలు అని ఫోన్ పెట్టేస్తాడు అంతే. ఎక్కడున్నావు, ఎంత దూరంలో ఉన్నావు, ఒకవేళ షూటింగ్లో ఉన్నావా, ఇది అది అవే ఉండవు అంతే. 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు. అప్పుడు తారక్ మెహదీపట్నంలో ఉండేవాడు. ఓకే, అప్పట్లో మెహదీపట్నం అంటే ఎంత దూరం ఆలోచించాల్సిందే, అయినా సరే వెళ్ళాల్సిందే. ఓకే, సో బిగ్ బాస్ సీజన్ 1 కదా, అంటే బిగ్ బాస్ అంటే ఇప్పుడు ఒక వేరే లెవెల్ అయిపోయింది. కానీ తారక్ గారు హోస్ట్ చేసినప్పుడు అంటే మీరు వెళ్తున్నారని కూడా ఆయనకు తెలీదు. మిమ్మల్ని స్టేజ్ మీద చూసి ఆయన షాక్. అవును, ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకో. తెలీదు అంటే తారక్ హోస్ట్ చేస్తున్నాడని నాకు తర్వాత తెలిసింది. బట్ నన్ను ఓకే చేసిన ఫస్ట్ కంటెస్టెంట్ నేనే. నన్ను ఓకే చేసిన వాళ్ళు అంటే ఎప్పుడో ఫిబ్రవరిలో ఓకే చేస్తే ఏప్రిల్లో స్టార్ట్ చేశారు షూట్. సో అది కూడా ఇక్కడ కాదు, లోనావ్లా అంటే పూణే దగ్గర ఒక జంగిల్, అది లోనావ్లా హిల్ స్టేషన్. దాంట్లో ఒక మారుమూల లోపలికి తీసుకెళ్ళి అక్కడెక్కడో ఒక సెట్. ఇప్పుడు అంటే ఇక్కడ ఇందిరానగర్లో సెట్ మనం ఊ అంటే వినిపిస్తుంది, ఆ అంటే వినిపిస్తుంది, పక్కనే ఉన్నామని. ఇది యాక్చువల్గా ఇక్కడ పెట్టకూడదు కాన్సెప్ట్. అది యాక్చువల్లీ హిందీ బిగ్ బాస్ కూడా అక్కడే లోనావ్లానే. సో సీజన్ 1 ఒకటే అక్కడ చేశారు. సీజన్ 1 ఒకటే చేశారు అక్కడ. సెకండ్ పార్ట్ నుంచి ఇక్కడే, సెకండ్ సీజన్ నుంచి ఇక్కడే. మీకు అది ఒక సైకలాజికల్ చాలా సైకలాజికల్ గేమ్ అది. సో ఆ సైకలాజికల్ ఇంపాక్ట్ మనకి బ్రెయిన్కి రావాలి అంటే మనం ఇంటికి చాలా దూరంలో ఉండాలి. అప్పుడే మనకి ఆ ఇంటి మీద బెంగ కానీ ఇంకోటి కానీ, ఫోన్ లేదని ఇంకోటి, ఒక టీవీ లేదు, ఒక మ్యూజిక్ లేదు, అవన్నీ వస్తాయి. నాకు అనిపించిన ఇది, ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఆన్ ఎనీ మిస్టేక్. ఇక్కడ పెట్టడం వల్ల ఏముంది, ఇక్కడే కదా ఉన్నాం పక్కన. ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే ఈ గేట్ తీస్తే ఇంటికి వెళ్ళిపోతాం. అది ఎక్కడో, అది అసలు తెలియదు ఎక్కడో కూడా. అండ్ ఐ థింక్ దట్స్ వై సీజన్ 1 క్రియేట్ చేసినంత మ్యాజిక్ ఏ సీజన్ అంత క్రియేట్ చేయలేదు. సీజన్ 1 ఇస్ ది బెస్ట్ సీజన్ అని అన్ని సీజన్స్ వాళ్ళు చెప్తారు. దట్స్ ట్రూ, అండ్ ఐ యామ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఆఫ్ సీజన్ 1. యా ఇప్పుడు గెలిచిన వాళ్ళ కౌశల్ గాని, సెకండ్ రాహుల్ సిప్లిగంజ్ గాని, అభిజిత్ గాని, వీళ్ళందరూ చెప్తారు 1 ఇస్ ద బెస్ట్ అని చెప్పి. 1 కంటెస్టెంట్స్ కూడా చాలా మంచి కంటెస్టెంట్స్ తీసుకున్నారు. ఒకళ్ళు మ్యాక్సిమం మంచి బాగా తెలిసిన ఫేసెస్ అందరూ. సో కంటెంట్ ఎవరు ఇవ్వాలి? కంటెస్టెంట్స్ ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి హోస్ట్ అనేది ఎన్హాన్స్ చేసే వ్యక్తి. మాకు తారక్ అనేసరికి అది ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది తారక్ అసలు. తర్వాత నాని చేసినప్పుడు, తర్వాత నాగార్జున గారు చేసిన మిగిలిన సీజన్స్ అన్నీ కూడా ఏదైనా సరే కంటెస్టెంట్స్ ఇవ్వాలి కంటెంట్. అప్పుడే దానికి మంచి ఎసెన్స్ వస్తుంది, వాళ్ళు మాట్లాడడానికి కానీ ఇది కానీ. వాళ్ళు ఎంతగానో ట్రై చేస్తారు లిఫ్ట్ చేయడానికి హోస్ట్ చేసేవాళ్ళు. సో అది అక్కడ కొంచెం ఇదైందని ఫీలింగ్ అంతే. మీరు అంటే సీజన్ 1 అయిపోయిన తర్వాత మిగతా సీజన్స్ అన్ని ఫాలో అయ్యారండి, చూసారు? ఆల్మోస్ట్ మొన్న సీజన్ కూడా బాగానే ఫాలో అయ్యారు. మన సీజన్ కూడా వెళ్ళారు. లాస్ట్ వరకు ఫాలో అవ్వలేదు కానీ ఆల్మోస్ట్ మిడ్ వరకు అయితే ఫాలో అయ్యారు. ఓకే, సో రేవంత్ గారు గెలిచారు కదా. రేవంత్ గెలుస్తాడని ఫస్ట్ నుంచి అనుకున్నారా? ఫస్ట్ నుంచి జెన్యూనే, స్టార్టింగ్ నుంచి జెన్యూనే అంటారా? అంటే చాలా వరకు బయట ఏవేవో టాక్లు వినిపిస్తున్నాయి, అందుకే ఉంటాయి స్పెక్యులేషన్స్ బోల్డ్ అని ఉంటాయి. ఓకే, సో హోస్ట్ల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎన్టీఆర్ గారు,
ఆ తర్వాత నాని గారు, ఆ తర్వాత నాగార్జున గారికి స్టిక్ ఆన్ అయ్యారు అనుకుందాం. కానీ ఇప్పుడు సీజన్ 7కి బాలయ్య బాబు గారు అని వినిపిస్తోంది బయట టాప్. సూపర్, ఎలా ఉంటుంది అదిరిపోతుంది. ఎక్స్పెక్టేషన్స్? ఎక్సలెంట్ గా ఉంది. అవునా? ఎక్సలెంట్ గా బాలయ్య బాబు చేస్తే ఎక్సలెంట్ గా ఉంది. బాలయ్య బాబు అన్స్టాపబుల్ చూస్తున్నారు కదా ఏ రేంజ్ లో ఉందో. వేరే లెవెల్ అసలు. బాలయ్య బాబు చేస్తే ఎక్సలెంట్ గా ఉంటుంది. అంటే కంటెస్టెంట్స్ కి ఒక భయం డబుల్ అవుతుంది. నాగార్జున గారే, నాకు తెలిసినంత వరకు నాగార్జున గారే చాలా సైలెంట్ గా, చాలా సాఫ్ట్ గా మాట్లాడారు. ఎవరు ఎంత తప్పు చేసినా కానీ పెద్దగా అరవడం కానీ అది చేయకుండా చాలా సాఫ్ట్. ఆయన యాక్చువల్గా చాలా సాఫ్ట్ కాబట్టి. అవును. సో ఈ డి నాట్ షౌట్ ఆన్ ఎనీబడి. తారక్ అలా కాదు, తారక్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు, చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు. అవును, అన్ని ఎపిసోడ్స్ నేను ఫాలో అయ్యాను. ఆయన కడిగి పడేసేవాడు, అసలు మామూలుగా కాదు, కడిగేసేవాడు. సల్మాన్ ఖాన్ ఎలాగో అలాగే. సల్మాన్ ఖాన్ మరీ దారుణం అంటే మరీ స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్. నువ్వు ఇప్పుడు డోర్ ఓపెన్ చేసుకుని వస్తున్నాను కూడా, నువ్వు వస్తా అన్నది నా ముందరికి, ఇది అలా అంతలాగా అంత డైరెక్ట్ గా ఇది చేసేవాడు సల్మాన్ ఖాన్. సో ఆ భయం ఉండేది. బాలయ్యబాబు సేమ్, ఆయన డోర్ కూడా ఓపెన్ చేయమని అడగడు. ఆయన ఈ టీవీ బద్దలు కొట్టుకుని లోపలికి వస్తానండి. నా టీవీ అంటారు కదా, దాన్ని పగల కొట్టుకుని లోపలికి వస్తానండి. నాకు దబిడి దిబిడే బాగుంటుంది ఆయన చేస్తే. అది ఆయన చేసి అది ఇక్కడ పెట్టకూడదు, లోకల్లో పెట్టకుండా. ఇక్కడ లేదని విన్నాను ఈసారి నెక్స్ట్ 7 ఇక్కడ కాదని విన్నాను. ఓకే, మాకు కూడా కావాలి. ఇక్కడైతే ఇక్కడ కాకుండా బయట ఎక్కడైనా పెడితే అది దాని ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. మళ్ళీ బిగ్ బాస్ నుంచి కాల్ వస్తే సమీర్ గారు వెళ్తారా? డెఫినెట్ గా వెళ్తాను. నైస్, అంటే అది వన్ టైం ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు అంటే నేను వెళ్ళినప్పుడు అసలు హిందీ గానీ ఏది ఒక్క సీజన్ కూడా చూడలేదు, ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. ఐ థింక్ సీజన్ 1 లో వెళ్ళిన వాళ్ళందరూ చాలా ఫ్రెష్ గా వెళ్ళారు. అవును, ఎక్స్పీరియన్స్ చేయడానికి. అక్కడ ఒక 4-5 తప్పించి ఎవరికి తెలియదు అది కాన్సెప్ట్ ఏంటో. ప్లస్ అది పెద్ద క్లిక్ అవడానికి రీజన్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ కి తెలియదు ఏంటో, కాన్సెప్ట్ ఏంటో. సో అందరికీ ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. ప్లస్ ఎవ్రీ వీక్ తారక్ ని టీవీలో చూసి అదొక ఎక్సైట్మెంట్. అది పెద్ద ఇది హైయెస్ట్ టీఆర్పీ ఇప్పుడు, అదే హైయెస్ట్ ఇప్పటికీ. ఇట్స్ హోల్డింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.